ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన నాగిశెట్టి ధర్మయ్యను ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కొన్ని ముఖ్య విషయాలను కొన్ని వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మన భారతదేశం కుల కుంపట్లుగా కేవలం మాటల ద్వారా సుఖపడుతూ ఇతరులను పీడిస్తూ ఆనందపడుతూ భోగభాగ్యాలను అనుభవిస్తూ సాటి మనుషుల ఇన్ని కూడా మానవత్వాన్ని మర్చిపోయి మిగిలిన మనుషులను బానిసలుగా రక్షకులుగా సేవకులుగా అదే అనేక విధాలుగా పీడించే పరిస్థితుల్లో తమ మాటల ద్వారా మత్తెక్కించేటువంటి విధానాల ద్వారా ప్రేరేపణలకు గురయ్యి కులాల కుంపట్లు పెట్టి వేలాది కులాలుగా చీల్చివేయబడినటువంటి ప్రదేశంలో ఇన్ని ఉన్నా కూడా మన యొక్క భారత రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే దిశలో మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా పరిపూర్ణతను సంతరించుకుని ఈ దేశాన్ని ఒక పక్క భారత రాజ్యాంగం కాపాడుతూ ఉంటే కొంతమంది మనుషులు మన కళ్ళ ముందే రకరకాల కారణాలతో కొట్టుకు చూస్తూ ఉంటే కాపాడాల్సినటువంటి వారిలో మార్పు తీసుకొచ్చి అన్యోన్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలోకి దేశ ప్రజానీకాన్ని నడపాల్సినటువంటి నేతలుగా ఉన్నవాళ్లే ఈ యొక్క విభేదాలకు ఆజ్యం పోస్తూ దారుణాలకు కేంద్ర బిందువు అవుతూ ఉంటే దీన్ని ప్రతి ఒక్కరూ కూడా అది మానలా మాదిగల మిగతా కులాల అని కాకుండా మనుషులుగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మాలలు మాదిగలు ఒక కాడని జనించు రెండు పువ్వులై ఒప్పారి ఒకే కాడకు పుట్టినటువంటి రెండు పువ్వులుగా వర్ధిల్లాల్సినటువంటి వాళ్ళు పచ్చగడ్డేస్తే బొగ్గుమనేటువంటి పరిస్థితులు కల్పించుకుంటూ మరి వాళ్ళు ముందుకు పోతున్నారంటే మరి పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సినిమా చూస్తున్నారు. సినిమా చూపిస్తే మావా అంటున్నారు. దయనీయమైన పరిస్థితుల్లో బౌద్ధికంగా దిగజారిపోయింది మన భారత సమాజం అని చెప్పేదానికి నేనేమాత్రం సంకోచించడం లేదు. ఇది మనది కాదులే, వాళ్ళు పుట్టుకు చేస్తున్నారులే. వాళ్ళంటే ఎవరు? వాళ్ళంటే ఎవరు? ఆర్ దే నాట్ ఇండియన్స్? ఆర్ దే నాట్ ది మెంబర్స్ ఆఫ్ భారత్ కంట్రీ? ఎంత దారుణంగా ఉందంటే కొట్టుకు చూస్తుంటే తమాషా చూస్తా తాళాలు వేసుకుంటూ ఉన్నారు చాలామంది. చాలా దారుణం ఇది. భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ వేర్పాటువాదం వచ్చేదానికి ఎవరి కారకులు ఎలా కారకులు అందరికీ తెలిసిన విషయం ఇది. ఎవరి కారకులు, ఎందుకు కారకులు? భారతదేశం మీద మొత్తం మీద అట్రాసిటీస్ జరుగుతూ ఉంటే ఇక్కడ కారం చేయడం అనేటువంటి సంఘటన జరిగితే మరి ఉద్యమించినటువంటి మాల నాయకులు కారం చేయడంలో జరిగింది. మాదిగల మీద దాష్టీకం, మారణ హోమం, అదొక రక్త చరిత్ర.
దాని మీద మాల నాయకులు కత్తి పద్మారావు గారు, బొజ్జా తారకం గారు, ఆదికాగలిగినటువంటి అందరూ ఏదో ఇంకొక మాదిక సోదరుని చెప్పానండి నాయకత్వంలో ధైర్యం చేసి ఎవరు ముందుకు వచ్చిన పరిస్థితులు లేవు. మాలలో ఆభిజాత్యంగా నేను చెప్పను, కానీ మీరు ఎత్తుకోండి, ఏ పోరాటమైనా ఎత్తుకోండి, నాయకత్వంలో ముందుండి నిలబడినటువంటి వాళ్ళు, ఎలాంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కొన్నటువంటి వాళ్ళు. అట్టని నేను మాదిక సోదరులను తక్కువ చేయను. ఒక తల్లి కడుపున 2 బిడ్డలు పుడితే ఒకడు ధైర్యంగా ఉన్నప్పుడు ఇంకొకటి ధైర్యంగా లేనంత మాత్రాన వాడు బిడ్డ కాకుండా పోడు. మరి ప్రొఫెసర్ కాసిం చెప్పాడు, రక్తాలు చిందేటువంటి మాదిక సోదరులను అలాంటి పరిస్థితుల్లో మాల సోదరులు పొదివి పట్టుకొని వాళ్ళని రక్షించేదానికి ప్రయత్నించారు, కష్టపడ్డారు, త్యాగాలు చేశారు. మరి ఆ పరిస్థితుల్లో ఇక్కడ సూక్ష్మంగా గ్రహించాల్సింది, ఇలాంటి పరిస్థితులు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ జరిగాయి. కానీ ఈ తెలుగు రాష్ట్రంలో అవిభాజ్యంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలో చూపించినటువంటి తెగువ ముందు భారతదేశమే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇది వాస్తవం కాదంటారా? వాట్ దే హ్యావ్ డన్? బొజ్జా తారకం గారు, కత్తి పద్మారావు గారు ఏం చేశారు? ఒక రాజకీయ నాయకుడు డొక్కలో పోయి చొరబడి అయ్యా అని యాచించాల, దేహి అని యాచించాల, జాతిని తీసుకుపోయి తాకట్టు పెట్టాల. ఢిల్లీ గడ్డపై తిరంగ జెండా ఎగురుతున్నది చూడుమురా అన్నట్టుగానే ఢిల్లీ గడ్డపై ఎర్రకోటపై నీలి జెండా ఎగరాలి, అది మన హక్కురా అని భావించేటువంటి ధీరోదాత్తులైన కత్తి పద్మారావు గారు, బొజ్జా తారకం గారు ఆధ్వర్యంలో అనేక మంది మానవ సోదరులు ఉద్యమించి ఢిల్లీకి వెళ్ళి పార్లమెంటులో ఉండే ఎస్టీలందరినీ ఒక దగ్గరికి తెచ్చారు. పార్టీలకు అతీతంగా రామ్ విలాస్ పాస్వాన్ గారికి మరి ఈరోజు జోహార్లు చెప్పుకోవాలి. ఆయన ఏ కులమో నాకు ఈరోజు కూడా తెలియదు. అక్కడ లేదు ఈ కంపు, ఢిల్లీలో లేదు ఈ కంపు. మాయావతి గారు మాదిగ సోదరీమణి అని చెప్తారు, నాకు తెలియదు. ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రిగా అఖండమైన మెజార్టీ సాధించి మహానుభావుడు కాశీరామ్ గారి అంబేద్కర్ మార్గములో, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది, అంబేద్కర్ గారి మార్గంలో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనేటువంటి అంబేద్కర్ గారి మార్గంలో కాశీరామ్ గారు ఉద్యమం నడిపితే మరి మాయావతి గారు అక్కడైతే ఇక్కడ చూడండి, బిఎస్పి పార్టీలో ఏ జిల్లాలో ఉన్నావో, నేను ఒకరిని తక్కువ చేసేదానికి చెప్పడంలా, మాలలో మా సోదరి, మా బహెన్ ఈ బిఎస్పి పార్టీలో ఎక్కడన్నామో కష్టపడి ముందు నిలబడి ఆ బులుగు జెండాని, వీడు వెనక 10 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా అన్నది కూడా ఆలోచించలేదు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, మేముగా నిలబడతాం. అక్కడున్నది మాదిగా లేదా మాలా అని చూడలేదు. అంబేద్కర్ మార్గంలో ఎవరుంటే వాళ్ళు మా నాయకులే. ఇది పాటిస్తూ వచ్చారు మానవ సోదరులు. అందుకు నేను హెడ్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాను. మాదిగ సోదరులు కూడా పాటించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గాన్ని. అయితే ఎప్పుడైతే కారంచేడు, చుండూరు, పాదరకుప్పం, నీరుకొండ ఇవన్నీ జరిగినాయో, ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పార్లమెంటు ప్రకంపించి తెలుగు నేలపై ఉన్నటువంటి
మాలల సత్తాకి, మాలలు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఏకతాటిపై నడిపి బడుగు బలహీన వర్గాల గిరిజన వర్గాల అందరినీ కూడా ఎవరైతే పార్లమెంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఒక దగ్గర కూర్చొని పెట్టి భారత పార్లమెంట్ కంపించేటట్టు చేశారు. దెబ్బతో కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989 ఉద్భవించింది. రక్షణ కవచంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాలలు నాయకత్వం వహించి బడుగు బలహీన వర్గాల వారందరినీ కలుపుకొని పార్లమెంటును మదిస్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఉద్భవించింది. అది ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశం మొత్తం పరపీడనంలో మగ్గిపోతున్న మన రక్త బంధువులకు ఒక రక్షణ కవచంగా నిలబడింది. మాల త్యాగధనులకు జోహార్. ఆ పోరాటంలో పాల్గొన్న మిగతా అన్ని కులాల త్యాగధనులకు జోహార్. ప్రత్యేకించి రామ్ విలాస్ పాస్వాన్ గారికి జోహార్. పార్లమెంటుకు జోహార్లు. ఆ పార్లమెంట్లో కుల మతాలకు అతీతంగా మాలమాదిగా ఆది కాగలిగిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన ఎంపీలందరికీ నమస్సుమాంజలు, జయభీములు. మరి అలా పెనవేసుకుని పోరాడినటువంటి మాలమాదిగలు ఆ తర్వాత మళ్ళా ఇటీవల 14 ప్రాంతం 2014 ఎస్సీ ఎస్టీ యాక్ట్ను ఎత్తేసినటువంటి దరిమిల దాదాపు 11 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా 11-15 మంది దాకా కూడా మళ్ళా పోరాడి ధర్నాలు హర్తాళ్ళు చేస్తే మళ్ళా పార్లమెంటులో బిల్లు చేసి మళ్ళా 2015లో విత్ అమెండ్మెంట్స్తో నవీకరించబడినటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్ధిల్లింది. ఈ సందర్భంలో కూడా ఏ రాజకీయ నాయకుడు డొక్కలో మనం దొరబడలా, ఏ రాజకీయ నాయకుడు పంచల పాకలా మనం మన ఆత్మాభిమానాన్ని, మన ఆత్మగౌరవాన్ని, మన శరీరాల బలిదానాలతో, మన పోరాటాలతో అంబేద్కరీయ మార్గంతో మనం సాధించుకున్నాం. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అయితే ఇప్పుడు అంబేద్కరీయ మార్గానికే ఎసురు పెట్టేటువంటి విధంగా అక్కడ కులాలకు చెందిన కమరాయిళ్ళు, రెడ్లు, మిగతా వాళ్ళు ప్లాన్ చేసి, రెడ్లేమో ధన సహాయం చేసి, కమరాయిళ్ళేమో రాజకీయ సహాయాలు చేస్తూ, ధన సహాయం చేస్తూ, మిగిలిన వైశ్యులు, బ్రాహ్మణులు, ఎస్సీలను విడగొట్టేదానికి ఎవరు ప్రయత్నిస్తుంటే వాళ్ళకి సన్మానాలు, సత్కారాలు చేస్తూ చూసారా. దీని మీద ఎవరో మాట్లాడడం అనేది జరగలేదు. మేధావుల మౌనం ప్రమాదకరం. అంతేగాని మన కళ్ళ ముందే జరిగిన ఇవన్నీ కూడా నిట్ట నిలువుగా చీల్చేదానికి ప్రయత్నిస్తూ దానికి అగ్రకుల వ్యాఘ్రానికి అంటే పులికి ఒక మాదిగ సోదరుని తోలు తీసుకొచ్చి కప్పి పైన లోపల ఉండేది వ్యాఘ్రం, భయంకరమైన పైన కప్పబడింది ఎస్సీ తోలు. ఆ తోలు కప్పబడి 30 సంవత్సరాలుగా ఎస్సీలను చీల్చి మానసికంగా చీల్చారు. దానికి ఒక ఉదాహరణే బాబు జగజ్జీవరావు గారి విగ్రహాలు తంపరగా పెట్టించినటువంటి ప్రయత్నం. బాబు జగజ్జీవరావు గారు ఒక కాంగ్రెస్లో ఎదిగిన మన దళిత మహానేత,
ఆర్థికంగా బల సంపన్నుడు, పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు. ఆయన మనం ఎవరూ తక్కువ చేయం. అయితే ఆయన్ని మాదిగలకు ప్రత్యేకగా సృష్టించారు. ఇక్కడ ఆయన రిజర్వేషన్ల ఆవిర్భావానికే ఏమి చేయాల, ఇది సత్యం. ఆ రిజర్వేషన్లలో భాగాల కోసం ఫైట్ చేస్తూ అలాంటి జగజ్జీవరావు గారిని తీసుకొచ్చి ముందు పెట్టి కడుపుకు అన్నం తినేవాడు ఎవడు చేయడే పని. దీన్ని మాలలు చూస్తూ ఉన్నారు ధృతరాష్ట్రుల్లాగా. అక్కడే ప్రారంభంలోనే కనుక ఆ సబ్జెక్టు మీద చర్చలు పెట్టుంటే, అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రిజర్వేషన్ ఏబిసిడి రావడం అక్కడ కులాలకు పెద్ద సంతోషదాయకం కాదు. ఇక్కడ సంతోషించాల్సినటువంటి విషయం వాళ్ళు మాదిగలను చేర్చడం. రిజర్వేషన్లో ఎలాంటి పాత్ర లేకుండా పూనా ప్యాక్ట్ అప్పుడు గాంధీ వైపు నిలబడి అంబేద్కర్ గారు సహకారం అడిగినా ఇవ్వకుండా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా చేసిన జగజ్జీవరావు గారిని మా మాదిగ సోదరులకు జగజ్జీవరావు గారు చేసిందేమీ లేదు. ఆయన ఒక మంత్రిగా అందరికీ ఉపయోగపడినట్టే ఈ దేశంలో ఉపయోగపడ్డాడు. నేను ఒకటే మాట్లాడుతున్నాను సూటిగా, కాంగ్రెస్లో ఎస్సీలు ఏ విధంగా ఉంటారు ఎవరైనా ఎత్తుకో, దామోదరం సంజయ్ గారు కూడా ఎత్తుకో, బానిసలుగా ఉంటేనే అక్కడ మనుగడ. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్లో ఉండబడినటువంటి వాళ్ళందరూ కూడా బానిసలే. ఒక తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వచ్చారు, ధైర్యంగా మాట్లాడగలిగే పరిస్థితికి మాలలు కానీ మాదిగలు కానీ. ఒక కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలలో మతవాద పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలలో అన్నిటిలో కూడా మాట్లాడగలిగే పరిస్థితికి మాలలు మాదిగలు వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన కూడా నన్ను గొప్ప చేస్తారు అనేక పదవులు తీసుకున్నాడు కాంగ్రెస్లో. ఎట్టుంటే ఇచ్చారు వాళ్ళు, వాళ్ళకి బాధ్యతని కాళ్ళ మొక్కత అనే విధంగా ఉంటేనే ఇచ్చారు. ఈ వాస్తవాన్ని చెప్పేదానికి నేనేమి సంకోచించడం. నా మాదిగ సోదరులు తెలుసుకోవాలి, నా మాల సోదరులు అందరికీ తెలియజెప్పాలి. వాళ్ళు ఏదో ఏబిసిడీలు అడిగారు, ఈడ ఇచ్చేస్తున్నారు, అంత మాత్రాన మాదిగ సోదరులు మనకు వ్యతిరేకమని మాలలు భావించడం కూడా తప్పు. తెలియని వారికి తెలియజెప్పుకోవాలా. దే ఆర్ అవర్ బ్రదర్స్. వాళ్ళు అంటరానితనాన్ని అనుభవించారు, మనము అంటరానితనాన్ని అనుభవించాం. వాళ్ళు కూటికి గుడ్డకి ఒగిశారు, మనము కూటికి గుడ్డకి ఒగిశాము. భరింపరాని బానిసత్వాన్ని అనుభవించాం. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది బోధించు, సమీకరించు, పోరాడమన్నాడు కదా. మరి మనం సరే, వాళ్ళు కొంత వంచన గురవుతూ ఉన్నారు. ఈరోజు చూస్తే ఎక్కడ పట్టినా ప్రైవేటైజేషను, రిజర్వేషన్ లేవు, ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ లేవు. ఉద్యోగాలన్నీ ఏఐ, కంప్యూటరైజేషన్. మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐ, ఎక్కడ ఉద్యోగాలు లేవు. పొలవమని బీటెక్ చదువుకున్న మన బిడ్డలందరూ 20,000కు 30,000కు పనిచేయాల్సి వస్తుంది ప్రైవేట్ సంస్థల్లో. ఎక్కడ ఉద్యోగాలు లేవు. కోర్టుల్లోకి పోయేదానికి వాళ్ళు రానియడంలో ప్లాంట్గా వాళ్ళు వాళ్ళ మేనరికంలో ఉండేవాళ్ళు, వాళ్ళ పెద్దనాయన కొడుకులు, చిన్నాయన కొడుకులు ఉన్నత స్థానంలో పోతున్నారే కానీ మనకు స్థానం లేదు అక్కడ.
మరి కోటరీలో సెక్రటేరియట్లో చూస్తే సెక్రటేరియట్లో ఉన్నత స్థానాల్లో అంతా వాళ్ళు నిండిపోయి ఉన్నారు. ఆ స్థాయికి మనోళ్ళు ఎగబాకాలంటే ఇదే సందు అనుకొని ఏబిసిడి గిళ్ళు కొట్లాడుకుంటున్నారు, ఆ మైకంలో పడిపోయి ఉన్నారని క్రిమీ లేయర్ అనేదాన్ని తగిలించారు. క్రిమీ లేయర్ అంటే ఒక విధంగా ఒకరు బలపడితే ఆర్థికంగా వాడికి రిజర్వేషన్లే. ఇప్పుడుండే ఉద్యోగస్తులకు ఎందుకు ఎవరికి రిజర్వేషన్లు ఉండవు రాబోయే రోజుల్లో. దట్ ఈస్ కాల్డ్ క్రిమీ లేయర్. ఒరిని పాసు గల ఈ మాత్రం ఏడబట్టిన కోచింగ్లు లక్షలు పోయాల. అంత కోచింగ్లకు లక్షలు పోసిన ఇంటర్వ్యూల్లో ఎక్కడ థ్రెడ్ ఉంటే వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ కమిటీలో మా వాళ్ళు లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎవడూ ఆలోచించడం లేదు. ఆవేశం ఎక్కువ మనకు. మీ భార్యలను వ్యభిచారం చేయించుకొని బతకండి అని రాస్తాడు ఒకడు బెజవాడ గోడల మీద. ఎంత దారుణమైన మాట! ఒక రాసేసావు, ఎన్ని హృదయాలు విలవిల్లాడిపోతాయి ఆ మాటతో. ఎవడిని దోచుకుంటున్నాడు? ఎవడో డబ్బులు ఇస్తే ఎవడో ఉద్యమం స్టార్ట్ చేస్తాడు. దానికి ఇంకా అక్కడ నుంచి చిల్లర. ఎవడ ఆర్థిక పరిస్థితి అది. పివి రావు ఢిల్లీలో చచ్చిపోతే శవాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన దానికి డబ్బులు లేని పరిస్థితి. ఆ పనబాగ దంపతులు వాళ్ళు ఎవరెవరో కొంత సందాలు వేసుకొని ఆ బాడీని తీసుకొచ్చిన పరిస్థితి. మరి అదే పరిస్థితుల్లో యువతల వైపు నాయకత్వం వహించిన వాళ్ళు ఈరోజు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కోటీశ్వర్లే. కాండి, కోటీశ్వర్లు కాండి, ఎదగండి. కానీ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకోవడం, అమ్ముకోవడం. అంబేద్కర్ గారు ఏమన్నారు? ఆత్మాభిమానము, ఆత్మగౌరవం లేనటువంటి వాళ్ళు జీవచ్ఛవాలు అన్నాడు. బతికి ఉన్న శవంతో సమానం. అది కూడా ఒక జీవితమే. సనాతన ధర్మము, హిందూ ధర్మము, హిందువుని మతంగా ఒకవేళ మీరు దేశం అది, కానీ మతంగా తీసుకున్న ఒక శంకరాచార్యులు మరి ఇటీవల విగ్రహాన్ని ఆవిష్కరించిన వారి పేరు గబుక్కని రాలేదు, కానీ మహానుభావుడు పుట్టిన నేలది. ధర్మము, బౌద్ధ ధర్మము. అంతేగాని సనాతన ధర్మం వాడిని తీసుకొస్తారు. మనుగాడిని, ఆడవాళ్లకు తాళాలు వేసుకొని పోయిన మగవాళ్ళు బికాజ్ ఆఫ్ మనువు. ఇంత అనుమానిస్తూ ఈ సమాజాన్ని. మగవాడు చచ్చిపోతే ఈ ఆడదాన్ని ఎత్తుకొని పోయి ఆడ మంటేసేసేది. అది సనాతనం. మరి నూతనంగా ఇక్కడ ఆవిర్భవించేసి ఉన్న ఒక రాజకీయ నాయకుడు కూడా సనాతన్. నిన్ను మోస్తున్నదంతా బడుగు బలహీన వర్గాలు. నేను కూడా మీ అభిమానినే. మాకు మళ్ళా మెడలో ముంత వెనక చీపురు కట్టాలనుకున్నావు మహానుభావ. హూ ఆర్ యు? మా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి మేము ఛేదించి మా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంటు సాక్షిగా డిసెంబర్ 25 తేదీన ఏ మను చరిత్రనైతే మంటల్లో గలిపాడో ఆ మను చరిత్రను మళ్ళా ముద్రించి ఈ దేశం మీద రుద్దాలని చూస్తున్నారా? ఓ రాజకీయ నాయకులారా, ఓ చిరంజీవి గారు, మీరు మరే మంచి వ్యక్తి. మీరు చూస్తూ ఉన్నారు. దక్షుల వారులు ఉపేక్ష చేసిరి, అది వారల చేటకుగా అని తిక్కన చెప్పిన పద్యం, నేను చెప్పింది కాదు. దక్షత కలిగి ఉండి కూడా మీ తమ్ముడిని కాస్త చక్కదిద్దలేకపోతున్నారు. మా అభిమానాన్ని మీరు మంటగలుపుతున్నారే. మేము మిమ్మల్ని అభిమానించడమే మేము చేసుకున్న పాపమా? మా తమ్ముళ్ళు వాళ్ళు ముస్లింల, క్రిస్టియన్ల,
మాలోళ్ళ, మాదిగోళ్ళ, బలిజోళ్ళ, రెడ్ల, నాయుళ్ళ పక్కన పెడితే, రెడ్లు నాయుళ్ళు కూడా సూదుర్లే పక్కన పెడితే, మేమందరం మిమ్మల్ని అభిమానించి మా గుండెల్లో చెరగని ముద్ర వేసుకొని మీ సభలకు హాజరవుతూ ఉంటే మమ్మల్ని మళ్ళా తీసుకొని పోయి సూతులను దాసులుగా, సూతులు అంటే నువ్వు కూడా, చిరంజీవి గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా, మీరంతా వాళ్ళకి దాసోహం అంటారా మళ్ళా పోయి? మరి ఆ పేరెందుకు? సనాతన్ సనాతన్ అని ఆయన తీసుకుని వస్తున్నాడు. నవ్వి బోదురుగాక నాకేటి సిగ్గుని మాట్లాడటం తప్పు కదయ్యా. మేధావులు, బల సంపన్నులు, ఆర్థిక సంపన్నులు, ఈరోజు కోటీశ్వర్లు మీరు, తరతరాలు కూర్చొని తిన్నా మీకు తరగని డబ్బుంది. మా సన్నకారోళ్ళు, చిన్నకారోళ్ళు టికెట్లు పెట్టి సినిమాలు చూస్తేనే కదా మీరు అంతటోళ్ళు అయ్యారు. ఈరోజుకి మా బిడ్డలో, మా రెడ్డి బిడ్డలో, మా నాయుడు బిడ్డలో, మా బలిజీ బిడ్డలో పేదవాళ్ళ సంగతినే మాట్లాడేది. మీరు కోటీశ్వర్లు, మీరు కోటీశ్వర్లు కాబట్టి ఆ కోట్లు మీకు అంత ఒళ్ళు మరిచిపోయి మాట్లాడే స్థాయిని కలిగిస్తుంది. మా బిడ్డలు, మా బలిజీ బిడ్డలు పేద బిడ్డలు, మా రెడ్డి బిడ్డలు పేద బిడ్డలు, మా కమ్మ బిడ్డలు పేద బిడ్డలు, మా మాదిగా యానాది ఎరుకుల బిడ్డలు, మా ముస్లిం బిడ్డలు, క్రిస్టియన్ బిడ్డలు, ఆదిగా కలిగిన ఈ సమాజం, పేద సమాజం మీ సినిమాలు చూసి మిమ్మల్ని మరి నెత్తికెత్తుకుంటే మీరు ఈరోజు సనాతన్ అంటారా? చరిత్ర క్షమించదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విధానాలను మంటకలపాలని చూసే ఎవడు కూడా బాగుకున్న పరిస్థితులు లేవు. చరిత్రలో హీనులుగానే దిగజారిపోయినారు. ఈ మందకృష్ణ మాదిగ సోదరుని కూడా నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు పర్మనెంట్గా మాలమాదిగలను చీల్చేయాలా? రాజ్యాధికారం వైపు మాలమాదిగలు పోలేని పరిస్థితిని కల్పించాలని మిగతా కులాలలో కుట్రబని నిన్ను ప్రయోగిస్తే, నువ్వు ఆ ప్రయోగంలో నువ్వు బలమైన ప్రయత్నాలు చేశావు. ఏమయ్యా, దామోదరం, సంజీవయ్య, బాబు జగజీవరావు గారు ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. కానీ బాబు జగజీవరావు గారు నిస్వార్థమైనటువంటి చరిత్రను కనుక మనం పరిశీలిస్తే, దామోదరం సంజీవయ్య గారి పక్కన నిలబడగలిగే పరిస్థితి ఉందా ఆయనకి? మరి అట్టని చెప్పి మాలోళ్ళు పోయి దామోదరం సంజీవయ్య నిద్ర పెట్టుకొని అంబేద్కర్ సార్ని వదిలేలా, అంబేద్కర్ గారిని తక్కువ చేస్తూ మాట్లాడాల. అంబేద్కర్ మార్గంలోనే ఉన్నారు ఈరోజు కూడా. అందుకు నేను గర్విస్తూ ఉన్నా. నా ప్రియమైన మాదిగ సోదరులందరూ కూడా ఒకే మార్గంలో మనందరం కలిసి నడవాలా. ఏ రోజుకైనా ఈ దేశానికి పరిపాలకులు కావాలా అంటే ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఏ విధానంలో అయితే మన సోదరి మహిన్ మాయావతి గారు, ఏ మార్గంలో అయితే పాశ్వాన్ గారు, ఏ మార్గంలో అయితే కాశీరామ్ గారు, మిగిలిన వారందరూ కూడా ప్రయాణం చేశారో ఆ యొక్క అంబేద్కర్ మార్గంలో మాత్రమే మనమంతా, మన బిడ్డలమంతా పురోగమించాలి. కాబట్టి జెండాలు నాటి మాలమాదిగ వాడలకు మీరు అన్నారు కులం మంచం పొత్తు లేదు, కంచం పొత్తు లేదు. నువ్వు దానికి ప్రయత్నించు, దానికి ప్రయత్నించవా? మనందరం ఒకటి అవుదాము. మీ ఇంట్లో మీరు చేసుకున్నారు మంచం పొత్తు, కంచం పొత్తు, దానికి రాష్ట్రం అంతా ప్రయత్నించు, ఉద్యమం చేయి. అలాంటివి పాజిటివ్ మార్గంలో చేయవు. దోచుకున్నాం ఎవడని దోచుకున్న దానికి అవకాశాలు ఎక్కడున్నాయి? నిన్ను చదువుకోవద్దన్నాడా?
సరే చెయ్యి, ఏబిసిడి కూడా అవసరం అనుకుంటే చేయాలా. ఎట్లా చేయాలా? రాజ్యాంగబద్ధంగా చేయాలి. నువ్వే రాజ్యాంగానికి విఘాతం కలిగించే విధంగా రాజకీయ నాయకులు సమీకరించాలని నువ్వు చూస్తుంటే కరెక్ట్. అది నేను కూడిపెట్టిన రాజ్యాంగం, నీకు అసలు మనిషిగా గుర్తింపునిచ్చిన రాజ్యాంగం, నీకు 10వ తరగతి దాకైనా చదువుకునేదానికి అవకాశం ఇచ్చిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి విఘాతం కల్పిస్తూ మాకు ఫుల్ మెజార్టీ ఇవ్వండి, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తుండే వాళ్ళ సంఖలో ఒక పిల్లిపై జొరబడి, ఏమయ్యా మాదిగ సోదరులారా ఆలోచించాలి. మీకు దండం పెడుతున్నా, నా రక్త బంధువులారా ఆలోచించండి, అన్నదమ్ములారా ఆలోచించండి. క్రిమిలేయర్ అనేటువంటి కత్తి పెట్టేసి ఉన్నారు, ఆలోచించండి. అంటే అది ఎక్కువాయని ఇది తక్కువాయని ఇక్కడ మభ్య పెట్టేస్తూ అంతా తిని వేసానంట. ఈ బన్ను ముక్క ఎక్కువైంది, ఈ బన్ను ముక్క తక్కువైంది అని చెప్తూ ఇది కొంచెం తీసేసి అది కొంచెం తీసేసి క్రిమిలేయర్ అనే కత్తి పెట్టి అంతా తిని వేసానంట. మోసపోకండి, మోసపోకండి. మన మొక్కట్లతో మన ముసుగులో లోపల ఉండేది అగ్రకుల వ్యాఘ్రం. మన వాళ్ళతో కూర్చుందాం, మన అన్ని పార్టీలకు సంబంధించిన మన ఎంపీలతో కూర్చుందాం. బ్యూరోక్రాట్స్ ఉన్నారు, అన్ని మన కులాల్లో ఉండే బ్యూరోక్రాట్స్ అందరినీ కూర్చొని పెడదాం, ఎస్పీలను కూర్చొని పెడదాం. ప్రైవేట్ జీవితం వాళ్ళకు కూడా ఉంది కదా, సెలవు పెట్టి రమ్మని అడగదాం, కూర్చొని పెట్టుకుందాం, రహస్యంగా కూర్చుందాం. మనం మాట్లాడుకునేటివి మన ఆంతరంగికంగా మన జాతికి సంబంధించి కూర్చొని పెట్టుకుందాం, ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చుకుందాం. మనమేందండి ఆఫ్టర్ ఆల్ కాడ డొక్కల్లో పోయి చొరబడి రక్తాన్ని వర్షించాడు దళిత పులులమ్మ అని కదా ఆ రోజు పాట పాడుకున్నది. కారం చేడప్పుడు చుండూరప్పుడు ఏడుపు దారుణమైనటువంటి పరిస్థితి. దిగజార్చి జాతిని మాదిక సోదరులు అంటే ఏం తక్కువ వాళ్ళ, మానవ సోదరులు అంటే ఏం తక్కువ వాళ్ళ, వీళ్ళ స్థాయిని దిగజార్చి మరి ఆ రోజు తెలియక బొజ్జా తారకం గారు, కత్తి పద్మారావు గారు పార్లమెంటేరియన్స్ అందరినీ కూర్చొని పెట్టి మనం సాధించుకున్నాం. అది నువ్వు ఇక్కడ అగ్ర కులాల చేతికి నీ జుట్టు అందిస్తూ ఉన్నావు, మానవుల్ని బలి పశువులు చేయాలని చూస్తున్నావు. పోరాడి మానవులకే కాక మాదిగలకు కూడా ఆపన్న హస్తం మరి స్నేహస్తాన్ని అందిస్తారే కానీ మానవులు ఎట్టి పరిస్థితుల్లో మాదిగల్ని వంచిన గురి కానీ. మానవ సోదరులారా దయచేసి సంకల్పించండి, మౌత్ క్యాన్వాస్ స్టార్ట్ చేయండి. ఉన్న విషయాలను వాస్తవాలను అందరికీ పంచే పని చేయండి, ప్రారంభించండి. వాళ్ళు తెలుసో తెలియకో 100 బూతు మాటలు అని ఉండవచ్చు, అర్థమైందా? వీరుడి అయిన మనిషికి వెండి వివేకము కలుగు నేర్చునే రెచ్చగొట్టేస్తే ఆ రెచ్చిపోయి ఆవేశంలో అజ్ఞానంతో మాట్లాడిన మాటల్ని క్షమించండి. బడుగు బలహీన వర్గాలను కలిపేటువంటి బాధ్యత మాలల మీద ఉంది. అంబేద్కర్ వారసత్వాన్ని ధైర్యంగా పుడికి పుచ్చుకుంటున్నాం. మాదిగ సోదరులు కూడా పుడికి పుచ్చుకున్నారు. ఉత్తరాది అంతా వాళ్లే కదా అంబేద్కర్ వారసులు. అయితే ఇక్కడ కుట్రబన్ని బలవంతంగా ఇంకొక రాజకీయ నాయకుడిని తెచ్చి ఒక ఆయన అంటాడు, మాలలకే అంబేద్కర్ గారు, మాదిగలకి జగజ్జీవనరావు గారు. మోసడికే ఎవడరా నువ్వు మాదచ్చేది కొడక, మాదిగ సోదరుల్ని మోసం చేయాలని అన్నావు.
రాస్కెల్, వరస్ట్ ఫెలో. నా మాటికి సోదరుల్ని నువ్వు మాయ చేస్తున్నావు, మమ్మల్ని కలవనీయకుండా. దుర్మార్గులారా, 16% పాత లెక్కల ప్రకారం ఉన్న మేము 5%, 4%, 6% ఉండేవాళ్ళు కలిగిపోయి అయ్యా టికెట్ అయ్యా టికెట్. సత్యాన్ని గుర్తించలేక 16% మంది ఒకటైతే మన కాడికి రావాలి టికెట్ అడగల. ఈ సత్యాన్ని గమనించడం కుళ్ళిపోతూ ఉన్నాం, మనసు బాధపడుతూ ఉన్నాం. అర్థం చేసుకుని ఆలోచించండి, ఐకమత్యంగా ఒకటిగా నిలుద్దాం. దళిత పురులమ్మ సార్థకత. జై భీమ్, జై భారత్.